ఇది మోతుకాకు అంటారు మా సైడు. ఈ ఆకులు పచ్చిగా ఉన్నాయి, తీసుకుపోయి ఇస్తరాకు ఉట్టి ఎండబెట్టుకుంటే ఇలా అన్నం తినచ్చు. ఇవైతే మోతుకాకులు, ఇవి పచ్చిగా ఉన్నాయి. నేను తీసుకుపోయి ఇస్తరాకు కుడతా. మా దిక్కైతే మోతుకాకు అంటారు. ఇవి కుట్టి ఎండబెట్టుకుని అన్నం తింటాం. ఇవి ఫంక్షన్ల నాడు, ఇళ్ళ ఫంక్షన్, పందిట్ల పెళ్లిలు అయితే ఇవే వేసి అన్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడు నేను కుడతా ఇవి. ఈ చెట్టుకే గోగువు వత్తది. మనం శివరాత్రికి గోగువు పెట్టుకుంటాం. ఈ చెట్టుకే గోగువు వత్తది. ఇప్పుడైతే ప్లాస్టిక్ ఈ రకరకాల ఇస్తరాకులు వస్తున్నాయి, కానీ నాడైతే ఇవే మోదుగాకులు మంచిగా ఉన్నాయి. నేను తీసుకుపోయి ఆకులు కుడతా. మనవడు కూడా తెంపుతాడు. నా మనవరాలు కూడా చూపిస్తా. మన నాడు మా అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఆ ఊర్లే కుట్టి ఎండాకాలం కుట్టి ఎండబెట్టుకునే వాళ్ళు. ఊర్లో ఖాళీ ఉన్న వాళ్ళు అమ్మేవాళ్ళు. చాలా మంది కొనుకొచ్చుకుందరు. ఇక చేతనైన వాళ్ళు తెచ్చుకొని అడవికి పోయి తెచ్చుకొని కుట్టుకునేవాళ్ళు. వేప పుల్లలు ఏరుకుంటానా. ఇవి ఇస్తరాకులు కుట్టడానికి ఇవిడితో కుట్టచ్చు, చీపురు పుల్లలతో కూడా కుట్టచ్చు. ఇప్పుడు నేను ఇస్తరాకులు కుట్టడానికి ఏప చెట్టు కిందకి వచ్చి ఏప పుల్లలు తీసుకుపోతాను. ఆకులు తెచ్చిన కడిగిన ఇగో ఇస్తరాకు కుడతానా. ఇట్లా కుట్టుకోవాలి. ఒక చెట్టు 3 రకాల ఆకులు అవుతుంది. ఇగో ఇది రైటు, ఇది లెఫ్ట్, ఇవి గుండ్రడి. మధ్యలో గుండ్రడిది పెట్టాలి. ఇట్లా ఎడమ చేయి దిక్కే పెట్టాలి. ఇట్లా అన్ని ఒక తీరుగా. అటు ఇటు పెడితే రాదు. ఇది ఇట్లా పెడితే ఇట్లా ఉల్టా వస్తుంది. ఇట్లనే రావాలంటే ఇవి పెట్టాలి. ఇట్లా కుట్టుకోవాలి ఇస్తరాకు మోదుగాకులు. ఇట్లా కుట్టాలి. యాప పుల్లలు తెచ్చుకున్నా కుడతాను. మోదుగాకు కొనుకొచ్చుకొని ఇస్తరాకు కొనుకొచ్చుకొని ఒక్కాకన్నా తీసి పెడతాం మనం. ఎల్లమ్మకు పెట్టుకున్నా, పోషమ్మ కాడికి పోయినా ఇవే ఆకులు. ఇట్లా కుట్టుకోవాలి, ఎండబెట్టుకోవాలి. వీటిని ఒక బరువు పెడితే అనుగుతాయి. ఇట్లా ఓదాని మీద ఒకటి వేసి బరువు పెట్టాలి. దీని మీద బరువు పెట్టాలి. ఇవి ఏప పుల్లలు తెచ్చి కడిగిన ఆకులు కూడా కడిగి కుడతాను. మీరు కూడా కుట్టుకోండి. దగ్గరలో ఆకులు ఉంటే తెచ్చుకొని కుట్టుకోండి. మన పనసాకు కూడా కుట్టచ్చు, బాదం ఆకు కూడా కుట్టచ్చు. మోదుగాకులల్లా దేవునికి నైవేద్యం పెడితే మంచిది. 5 ఆకులు పెట్టి దేవునికి నైవేద్యం పెట్టాలి. దగ్గరలో దొరికితే మాత్రం మోదుగాకులలోనే పెట్టుకోండి. పేపర్ ప్లేట్లలో పెట్టద్దు. ఈ ఆకులు నాడు కళ్ళు తాగేది, ఈ ఆకులల్లా నీళ్లు తాగేది. ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాసులలో తాగుతాండ్రు. ఈ ఆకులే దొరుకుతలేవు, కానీ దొరికితే మాత్రం చాలా మంచిది. ఇవి మోదుగాకులు సుట్టదాగేది మా బాపమ్మ చేసుకొని ఈ ఆకుతోనే.